ఎప్పుడైతే దేవుని వాక్యము పేతురు విన్నాడో ఆయన మీద విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు నీ ఇంటిలోనికి వచ్చాడో, నీ ధోనిలోనికి వచ్చాడో, నీ జీవితంలోనికి వచ్చాడో, అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. కొంతమందికి ఎంతకాలం ప్రార్థనకు వచ్చిన విశ్వాసం ఉండదు. ఎందుకు విశ్వాసం ఉండదంటే వారి జీవితంలోనికి యేసు ప్రభువుని చేర్చుకోవట్ల, వారి బ్రతుకులోనికి యేసు ప్రభువుని చేర్చుకోవట్ల. నీలో నాలో విశ్వాసాన్ని పుట్టించేది, విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరయ్యా అంటే ప్రభువే. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు అని వైపు చూస్తూ ఓపికతో నా పందెపు రంగములో నా పరుగును తుదముట్టించేదను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. నీలో నాలో ప్రభు ఉంటే, ప్రభు నీతో ఉన్నాడు అనే గ్రహింపు నీకుంటే, ప్రభు నీ ఉన్న సంఘములో ఉన్నాడు అనే గ్రహింపు నీకుంటే, ఆయనను అడిగితే ఆయన నీ మనవులన్నీ ఆలకిస్తాడు అన్న విశ్వాసము నీలోకి వస్తుంది. అంతే కదండి, అంతే కదా. దీపము వెలిగిస్తేనే కదా ఆ ఇంటిలో వెలుగుంటుంది. దీపము వెలిగించకుండా ఆ ఇంటిలో వెలుగు ఎలా ఉంటుంది? నీలోనికి ప్రభువు వస్తేనే కదా నీలో విశ్వాసం ఉంటుంది. నీలో ప్రభువు లేకుండా నీలో విశ్వాసం ఎలా ఉంటుంది? పేతురు ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు. పేతురు ధోనిలో నుండి యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ధోని యజమాని అయిన ఆ పేతురుకు ఆ విన్న వాక్యాన్ని బట్టి, ఆయన ఉన్న దానిని బట్టి ధోనిలో ఆయనకు విశ్వాసము కలిగింది. అవును ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నీ మాటను బట్టి నేను వలలు వేస్తాను అని అన్నాడు. చదువమ్మా, తర్వాత వచ్చిన 6వ వచనం. వారు అలాగున చేసి విస్తారమైన చేపలను పట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వారి దోణె ఖాళీగా ఉంది. ఎప్పుడైతే దేవుని మాటను బట్టి వలను వేశారో ఆ వలలు ఎన్ని చేపలు పడ్డాయంట? విస్తారమైన చేపలు పడ్డాయంట. ఆ దోణి నిండా వలలో ఉన్న చేపలను వారు కూర్చుకుంటున్నారు. ఆ చేపలను కూర్చుకుంటున్నారు, ఆ చేపలను కూర్చుకుంటున్నారు, ఆ చేపలను కూర్చుకుంటున్నారు. దోణి ఏమైపోయింది? నిండిపోయింది. దోణి ఏమైపోయింది? నిండిపోయింది. నిండిపోయిన తర్వాత ఇంకా వలలో ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. అప్పుడు మేరీ మేరీ, నువ్వు కూడా రా, నీ దోణిని తీసుకొని రా, నీ దోణి నిండా కూడా నువ్వు ఈ చేపలను నింపుకో. ఇంకొక దోణి వచ్చింది, ఆ దోణి కూడా నిండిపోయింది. నీ ఒక్కదానివే కాదు దీవించబడేది, నీతో పాటు నీ పక్కన వాళ్ళు కూడా దీవించబడతారు. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివే కాదు సమకూర్చుకునేది, నీతో పాటు ఉన్న నీ ప్రక్క వారు కూడా సమకూర్చుకుంటారు. నువ్వు ఒక్కదానివే కాదు దీవించబడేది, నీతో పాటు ఉన్న వారు దీవించబడతారు. ఎంత గొప్ప ఆశీర్వాదం!